నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్కా బాబ్గా అభిమానుల్లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న బాలయ్య కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అలానే తన బిజీ షెడ్యూల్ వలన కథ నచ్చకో వదిలేసిన సినిమాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఫ్లాప్స్ అవగా మరికొన్ని సూపర్ హిట్స్ అయ్యాయి. అలా బాలకృష్ణ వదులుకున్న 7 బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో ఓసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి మా ఛానల్ని అందులో వీడియోస్ని చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి సమాచారం ముందు ముందు చాలా రాబోతోంది. బజారు రౌడీ రైటర్ సత్యమూర్తి, బాలకృష్ణ, కోదండరామిరెడ్డిల కాంబినేషన్ కోసం రాసిన కథ ఇది. బాలయ్య ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత ఇది కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు హీరోగా చేశారు. జానకిరాముడు బాలకృష్ణ, కోడి రామకృష్ణల కాంబినేషన్లో రైటర్ విజేంద్ర ప్రసాద్ రాసిన కథ ఇది. నిర్మాత మురారి గారితో అంతకుముందే కోడి రామకృష్ణ శ్రీనివాస కళ్యాణం మూవీ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఇద్దరి మధ్య ఏదో వివాదం ఉండడంతో కోడి రామకృష్ణ తప్పుకోవటం, దాంతో బాలయ్య కూడా వైదొలగడం జరిగింది. తర్వాత చాలా మార్పులు చేర్పులతో ఇదే కథని జానకిరాముడిగా తీశారు. బాలకృష్ణ డేట్స్ మురారి దగ్గర ఉండిపోవడంతో తర్వాత ఆయన బ్యానర్లో నారీ నారీ నడమ మురారి సినిమా చేశారు బాలయ్య. చంటి తమిళ్ హిట్ మూవీ చిన్న తంబి చూసిన పరుచూరి బ్రదర్స్ ఈ కథ బాలయ్యకు సెట్ అవుతుందని, అదే విషయం బాలకృష్ణకు చెప్తే కథ నచ్చలేదని రిజెక్ట్ చేశారు బాలయ్య. తర్వాత అది రాజేంద్ర ప్రసాద్, చివరికి వెంకటేష్ చేతిలోకి వెళ్ళిపోయింది. సూర్యవంశం ఆర్బి చౌదరి తెలుగులో సూర్యవంశం సినిమాని బాలకృష్ణతో చేయాలనుకొని ఆయన్ని అడిగితే పెద్దన్నయ్య మూవీకి దగ్గరగా ఉందని ఆ సినిమాని వదులుకున్నారు బాలయ్య. సీతయ్య బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని వైవిఎస్ చౌదరి రాసిన కథ సీతయ్య. చెన్నకేశవరెడ్డి, పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న బాలకృష్ణ సీతయ్య మూవీ రిజెక్ట్ చేశారు. సింహాద్రి విజేంద్ర ప్రసాద్, రాజమౌళి ఏరుకోరి బాలకృష్ణ కోసం రెడీ చేసిన కథ సింహాద్రి. అయితే కథ పెద్దగా నచ్చలేదంటూ సింహాద్రి మూవీని వదిలేశారు బాలకృష్ణ. శివరామరాజు ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే హరికృష్ణ గారి పాత్రకు ముందుగా బాలకృష్ణనే అడిగారు. అయితే ఫుల్ హీరో పాత్ర కాకపోవడంతో శివరామరాజును వద్దనుకున్నారు బాలయ్య. వీటితో పాటు రీసెంట్గా వకీల్ సాబ్, అయ్యప్పనుం కోశియం తెలుగు రీమేక్ కూడా రిజెక్ట్ చేశారు బాలకృష్ణ.